బుద్ధి లేదు. అవునండి, అది నన్ను బుక్స్ తెమ్మండం ఏంటి, నేను వెతకడం ఏంటి? అస్సలు డెప్త్ లేదు. రేపే ఎగ్జామ్ అన్నట్టు ఎంత సీరియస్గా చదువుతున్నారో. పుస్తకాల్ని చదవడం కాదురా, జీవితాన్ని చదవండి, డెప్త్ ఉంటుంది. ఎప్పుడు వచ్చేది మావా? ఏడాగా ఉంటున్నాను. యాడ్రోయ్ అమీర్పేటలో కంప్యూటర్ నేర్చుకుంటాను మావా. కంప్యూటరే? ఎన్నాళ్ళైంది మావా ఇలా మనం కలిసి? అవును మావా, ఇదిగో మన విజిటింగ్ కార్డు. ఓర్ని, నీకు విజిటింగ్ కార్డు కూడా ఉందా? ఇదిలో పట్టుకో. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నీ ముందుంటాను మావా. సరేలే ఉండండి సార్, వెళ్ళిపోతున్నాం కదా. మావా చెప్పడం మర్చిపోయాను, రాధకు పెళ్లి అయిపోయింది మావా. ఓ శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. కకృతి అమ్మవారి కాను కూడా వేరు. ఇదిగో బొండు పంతులు, 100కి చిల్లరలేదు కంటే 50 ఉంటాయి. ఈ దరిద్రుడికి ఎన్నాళ్ళకి మంచి బుద్ధి పుట్టింది. ఇదిగోండి బాబు, ఇదిగోండి. ఇదిగో పట్టుకో, పుణ్యమూర్తిలో ఉన్నావు, అమ్మవారికి నువ్వే వెయ్యి. శుభం, వస్తాను. అంటే మరి నా 100 అండి. నీ 100 ఏంటయా? ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చారండి? 50 వచ్చింది. అదేంటయా నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదా. 100 అండి. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదండి. 100 అండి బాబు. కన్ఫ్యూజ్ అవక. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా. 100 బాబు. నువ్వు ఊరికి కన్ఫ్యూజ్ అవక. ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఒంటరిగా థింక్ చేయి, లెక్క సరిపోతే. ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, 2 కలిపితే 100. మరి నా 100? నీ 100 ముక్కు తుడుచుకో. పెళ్లి చేసుకుని 6 సంవత్సరాలుగా అప్పడాల కర్ర దెబ్బలు తిని ఇక తినలేక కోర్టులో కేసేసి మీ దగ్గరకు వచ్చి పడ్డాను. మీరు ఇప్పటికి 6 నెలల నుంచి వాయిదాలు వేస్తున్నారు గానీ మాకు విడాకులు ఇప్పించడం లేదు. ఈలోగా మేమే కలిసిపోయేలా ఉన్నాం. చచ్చినా కలవడానికి వీల్లేదు. అన్ని అప్పడాల కర్రలు దెబ్బలు తిని కూడా మళ్ళీ ఆవిడతో కలిసావంటే అసలు మగడివేనా? మొత్తం మగజాతికి అవమానం అండి. నీకెందుకు, ఈ నెలలోనే నీకు విడాకులు ఓకే చేయించేస్తాను కదా. ఏమిటో మీ దయ మా ప్రాప్తం. వెళ్ళొస్తాం. వస్తామండి. వస్తా. మంచిది. ఏమో అధైర్యపడికయ్యా, నేను చూసుకుంటాను కదా. ఈ జనాభా ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు. ఆ రోజు వస్తుందిరా. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా.
రిచ్చ ఇక్కడ ఆపేవేంటి బాబు ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి దిగండి. కొట్టలేదండి. అదే మరి ఆత ఎకసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. దిగండి చూపెడతాం. కొద్దిగా చెయ్యి బాబు. ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్. గాలి వెళ్తురు ఫ్రీగా వస్తుంది. ఇంటి కప్పుకి నీ బొక్కలెట్టుకుని గాలి వెలుతురు ఫ్రీ అని నాతో ఎకసకాలు ఆడుతున్నావు. ఈ తంబి అంటే బాబు రిక్షా కింద నుంచి చంపేస్తున్నావు. దానికి ఒక చిన్న జాకీ ఉంది తమ్మి. ఏందయ్యా అదే? మద్రాసులో అన్ననైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద. అట్నా మీరు మద్రాసు కూడా పోయారంటండి? దానికి మరో జాకీ ఉంది తంబి. అదేంటి? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి. మెడ్రాస్ లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయి? అప్పు డౌన్ కలిపి ఓ 3 రోజులు ఉంటానే. 3 రోజులే. 3 రోజులు మరో 4 రోజులు ఉంటేనా 60లో పుస్తకాలు రాసుండేవండి. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు అదే ఉంది అబ్బాయా. ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్ది కదా. ఏంట్రా నా దగ్గర బోకరేసలేస్తున్నా అసలు ఏంట్రా ఎరుసూపు బాబు తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం చేయండి బాబు. తీసుకో. ఏంటా తింగర చూపు వానర చూపి ఎక్కడ వాడేనయ్యా. ముస్టోన్ చూపించి వానర అంటున్నావు. నాతో వద్ద ముస్టాడైంది. వాడికి ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి. ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది. ఇంత ఎడ్యుకేట్ అని ముస్టోడ్ కొంపలు ఉంటా. తెరువు బండెక్కు నువ్వు తొక్కు. నీకు దండం పెడతా నేను తొక్కలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా? ముస్టోడ్ ఇంట్లో ఉంటాం మరి నామర్దే అంతే కదా. రిక్షా వాడి ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్. వాడెక్కడ? ఇంకెవరు మనమేనా? పెద్ద కత్తి అందుకో. ఇదిగో ఈ లేచోడని లోకుగా చూస్తున్నావా? మద్రాస్ సిటీలో 3 రోజులు వచ్చాను రే. నాతో ఒకరా జాకి మేలేటా. అమ్మ బాబు సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా. వారిని ఇందాక ముస్టోడన్నా. ఆ ముస్టోడు నా బాబు నాయనా. బాబా అవునండి. 3 నెలల క్రితం వీడు అడుక్కునేవాడండి. నువ్వు నోరు 3 నెలలు ఎక్కడయ్యా? 1 నెలగా అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడ్జస్ట్మెంట్ అయిపోదారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్టరా. పదవే. ఇంటి ఓనర్ టీ తెమ్మంటాడా? చిన్నదైన దాని శక్తి అపారమైనది. న్యూక్లియస్ దానికంటే చిన్నదైనప్పటికీ అండపిండ బ్రహ్మాండాన్ని ఏకం చేయగల శక్తి దానికి అణు చిన్నదైన. చదువుతున్నావు నిజంగా శ్రద్ధగానే చదువుతున్నావా లేకపోతే నన్ను చూసి పుస్తకం తీసావా? లేదు నాన్న నిజంగా శ్రద్ధగా చదువుతున్నాను. ఏం శ్రద్ధగా చదువుతున్నావో ఏమో. రిజల్ట్స్ వచ్చినప్పుడు కదా తెలిసేది. ఫస్ట్ క్లాస్ రాపోయిందో అప్పుడు నా నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది. నీ డొక్క చీరేస్తాను. నేనెంత బాగా చదివినా మీకు ఎప్పుడు అనుమానమే. మీ పోలీసు వాళ్ళంతా అనుమాన పక్షులు. చాలా వేసవా. ఈ తెలివితేటలో చదువులో చూపిస్తారా? ఏమిటండి చిన్న కొడుకుతో సరసాలాడుతున్నారు? ఈ బడుద్దాయిని బాగా చదువుకుని లాయర్ కమ్మంటున్నా. లాయరు అవుతావా? బల్ల గుద్ది మరి వాదిస్తాను. అబ్బో మీ నాన్న ఇంకెందుకు పనికొస్తాడ్రా? ఈవిడేమిటి ఎల్లుండి పరీక్ష పెట్టుకుని చదువుకోకుండా అలా బిందుతో వెళ్తుంది? నూతులో నీళ్లు ఎండిపోయాయి. చెప్తే మీరు పట్టించుకుంటేగా. ఎవరొహళ్ళు వెళ్ళి తేవాలిగా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? సర్లేండి ఏమన్నా చేస్తేగా చెప్పుకోవడానికి. పొయ్యి దగ్గర పెళ్ళాం పక్కన కూర్చుని బాగా తమ్ము శుభ్రంగా తమ్ము. పులుసులన్నీ ఊడిపోయిందా తమ్ము. మధ్య ముక్క ఫ్రై చేయి బ్రహ్మాండంగా ఉంటది. ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు. తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు. తలకాయ మాత్రం నాకే తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంట పని పాట లేకుండా? ఇదిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పని పాట లేకపోవడం ఏంటి? నాకు పని ఉండడానికి ఈ చెవు నుంచి ఆ చెవు రోజులు పెట్టారు కిలో. కానీ మనం చెయ్యవే. అది మన ప్రిన్సిపల్. ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు? లేదు. సిగ్గు లేకపోవడం మా ఓసారి కూడా ప్రత్యేకత. అమ్ము నేను వచ్చాడు నాయన. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్టులు అనౌన్స్ చేశారు. పెళ్లి అప్లికేషన్ పెట్టు. అలాగే మావయ్య. ఏంటి నేను ఉద్యోగం చేయాలా? అది ఎన్ఎంఆర్ పోస్టా? అంటే కరెంటు స్తంభాల కల వైర్ కట్టలు మోయాలా? ఇదిగో సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టావు గానీ మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? పని చెయ్యకూడదు అని. అసలు మీ నాన్న నా గురించి ఎవరుకుంటున్నాడు? పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా. అలా అనుకుంటున్నాడా? థ్యాంక్స్. ఇదిగో
అత్తారిళ్లలో పడితేనే అల్లుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు నాకేంటి? సంతోషం, చాలా సంతోషం. సంతోషం. నేడు బాలల దినం. మరి అలాంటి శుభదినాన మన పాఠశాల జెండా ప్రతిష్టాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నేటి బాలురే రేపటి పౌరులు. ఈ దేశంలో దరిద్రాన్ని నిర్మూలించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేయడమే నా ధ్యేయమని మీ అందరికీ తెలుసు. అందుకని ఈ రోజు నుంచి బాలబాలికలందరికీ ఉచితంగా పాలు సరఫరా చేయిస్తున్నాను. చేస్తారు. బాలబాలికలందరికీ పాలు పంచండి. నాకు వేరే మీటింగ్ టైం అయింది, వస్తాను. సెలవు. మరి ఆ పాల డబ్బాలన్నీ జాగ్రత్తగా లెక్క చూస్తున్నారా? చూస్తున్నాను. జాగ్రత్త. మరి ఆ డబ్బాలన్నీ పురుగుల వాటికి అమ్మేస్తుంటే లేదండి. అయ్యా అయ్యా కుర్రోడు పాలు పడిపోయాడు. పాలు తాగా చచ్చిపోయాడు. పాలు డబ్బా పాలు తాగే. శివ శివ. ఈ కుర్రాడేనా? అయ్యయ్యో, బాలల దినం రోజున ఈ సంఘటన జరగడం నిజంగా నా దురదృష్టం. అసలు ఈ మరణానికి కారణం ఏమిటో దర్యాప్తు జరిపించవలసిందిగా ఒక కమిషన్ వేయిస్తాను. ఈ కుర్రాడికి ఈ తండ్రే కాకుండా ఒక 1016 చందాగా ప్రకటిస్తున్నాను. నోరు ముగియండి. అసలే మన కల్తీ వ్యాపారం, దానిలో మళ్ళీ కల్తీయా? ఇదిగో పంపు తీసి ఆ సరుకు అన్ని ప్రాంతాలకు కానీ పంపించారు. పంపించేశారా? ఇలా తాగిన కుర్రాళ్ళు అందరూ చచ్చిపోతే గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ తీసేస్తే ఇంకెవరన్నా ఉందా? మునిగిపోం. అయ్యో, మీ తిరిగితాట్లో మోసం చేసి బతకడానికి వాడండియా, అంతేగాని జనం చంపడానికి కాదు. అదే సార్, అంతమంది పిల్లలు తాగారు, అందరూ తెచ్చారా? ఒక్కరిగా తెచ్చాడు. అది నా అదృష్టం. అందుకే ఒక్కరు తెచ్చారు. ఆ ఒక్కరి మొత్తం ఎందుకు చావాలయ్యా? హలో డాక్టర్ గారు, నమస్కారం. అత్తే అరగంట బెస్ట్ ట్రై చేస్తున్నాను మన కోసం. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టంకి వచ్చిన కుర్రోడు కేసు ఏంటండి? అతను చచ్చిపోయాడండి. అలాగా? ఏం పర్లేదు, హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయాడని రాసేయండి. లేకపోతే తమ హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. మీ హార్ట్ ఫెయిల్ అయిపోకుండా మీరు చూసుకుంటారు కదా. జాగ్రత్త. మరి ఉంటారు. ఒకవేళ తర్వాత దాని మీద వస్తే గొడవలు కానీ ఎవడన్నా లేకపోతే ఆడాట కూడా ఫెయిల్ అయిపోతుందండి. మీకేం కొర్రి? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం